సిటీలో సరికొత్త ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ఒఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్ మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరపున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు, అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు. సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం, ఇతర నగరాలకు వెళ్ళడం, దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది. అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం, ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే దేశంలోనే మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు. సుమారు 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు. అందులో